ఇంకొకటి ఏంటంటే ఏం కాదు, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సీరియస్గా నిలబడి సీరియస్గా గెలవాలనే థాట్ ఉన్నోళ్ళు దిగల అనుకుంటే వాళ్ళకు వాతలు పడతాయి అంతే. చనిపోయినాకైనా సిద్ధమే కానీ ఓడిపోవడానికి సిద్ధం లేము. మార్పుతో కూడా ఊపు వచ్చింది, మీకు తెలుసోదేదో. కడపలో గెలిచేస్తున్నారు తెలుగుదేశము అని చెప్పేసి ఆ పక్కన కోస్తలు కానీ మిగతా ఊర్లలో కానీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎలక్షన్కి 1 నెల ముందు నుంచే గెలిచేస్తున్నారు. కడపలోనే గెలిస్తే మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ఊపు ఉందని మనం కూడా ఒక పాయింట్ నాట్ 1% మనం కూడా ఒక మూమెంట్కి కారణమైనాం కడపలో. అంటే 175/175 ఎందుకు కొట్టలేమని చెప్పి మన వాళ్ళందరూ తిరిగినారు. ఎప్పుడే కానీ ఇంత అలుపు అనిపించుకోలేదు. నేను తిరగడంతో పాటు నాతో పాటు తిరిగినారు. మొట్టమొదటిసారి నాతో పాటు ఇది అన్న ఒక ఆశయంలో పెట్టుకొని కడప గెలవాలనుకున్నారు ఆయన. ముందు ఆ యొక్క ఆలోచన వచ్చింది ఆయన బుర్రలో. ఆయనకు ఆలోచన వచ్చి ఒక 2 సంవత్సరాల ముందు 24 ఎలక్షన్ అంటే 22వ సంవత్సరం నుంచి ఆయనకి ఇక్కడ కడప పోటీ చేయాలా, కడప కొట్టాలా, కడప కొట్టగలుగుతామనే ధైర్యం ఆయనకుండింది. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓడిపోవడానికి ఒప్పుకోను, నాకు కష్టమవుతుందని చెప్పి భయంతో. అంటే ఏం లేదు, నువ్వు గెలవబోతున్నావని చాలాసార్లు చెప్పినారు నాకు. ఆయన నమ్మకము, ఆయన నిజాయితీ, ఆయన దృఢ సంకల్పమే మనం ఇక్కడ గెలవడానికి కారణం. ఎక్కడే కానీ ఏ నిమిషం కానీ వాసన వెనక్కిపోలేదు. ఎక్కడ ఏదొచ్చినా కూడా అక్కడ ఆ అవసరాన్ని తీసుకుంటా పెద్దగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి పాపం అవతల పార్టీ వాళ్ళు ఇచ్చింది 2 లక్షలు 3 లక్షలే. దానికోసం వెన్నుపోటు పొడిచినారు. ఇది నేను ఆయన కొంచెం నెమ్మదిగా ఉంటారు, ఎవరినైనా కానీ నమ్రతగా వినయంగా పిలుచుకుంటారు. నేను ఆ రోజే చెప్పాను, నువ్వు వెళ్ళు, కానీ ఏ రోజైనా బ్యాక్ స్టాప్ చేసేవాళ్ళే. అవసరం లేదు మనకి, మనము నిర్భయంగా ముందుకు పోతామని అనుకున్నాము. ఆ విధంగానే వాసన ఎలక్షన్ టైం కల్లా నిర్భయంగా ముందుకు వచ్చేసి 285 బూతులలో 4+4 8 బూత్ ఇన్ఛార్జీలను పెట్టి ముందుకు పోయినాం. కాబట్టి వెన్నుపోటు పొడసాలనుకున్న వాళ్ళు పొడసలేకపోయినారు. అలాంటి అబద్ధాలు చెప్పేసి వెన్ను పొడిసే పాట వాళ్ళతో పాటు మీరు ఒక ఏటు కొట్టించుకోవడం కాదు, వాళ్ళలో 2 దవడలు కూడా పగలగొట్టాలి మనం. అంతే. మనకేం కావాలా, మన కడప బాగుపడాలా. మనకున్న అడుగుతున్నాయి వాళ్ళకి అందరికీ కూడా మనము ఎలక్షన్ అప్పుడు కూడా ప్రామిస్ చేసినాం, అందరికి ఇప్పియాలా, మీకు కూడా తప్పకుండా ఇప్పిస్తాం. అయితే ఇక్కడ ఒకటేంటంటే చిన్న వాళ్ళ కుల సంఘాలు అడిగితే పర్లేదు, కానీ మీరంతా సావుకారులు, మీ స్థలం 4 సెంట్లు పెట్టుకొని కట్టుకుంటే ఏమవుతుంది? అంతా బిలియనీర్లు సావుకారులు అమెరికాలో ఉన్నారు, యూరోపుల్లో ఉన్నారు, లండన్లలో ఉన్నారు, డబ్బు పంపిస్తా ఉన్నారు. ఏమన్నా ఇస్తారేమో అని చూస్తాడా? సరే స్థలం ఇప్పిస్తాం, కానీ రిప్రజెంటేషన్ అండి, ఏమన్నా మంచి స్థలం చూసి తప్పకుండా ఇప్పిస్తాం. కట్టాల్సిందే. మీ కొండాయిపల్లిలోనే ఏడన్నా ఉన్నాయని చూడండి. ఏమి ఎక్కడిక్కడ ఇదే నాదే, ఇది 2 ఎకరాలు. ఇది ఎవరిది అనుకున్నావు? ఇది అధ్యక్షుడిది. 2 ఎకరాలు. ఇది దొబ్బేసేదానికి ప్రయత్నం చేశారని ఇప్పుడే చెప్తాను. పాత గవర్నమెంట్లో దొబ్బేస్తే వాళ్ళనే దొబ్బుతాం బయటికి. ఆ రోజులు పోయినాయి. పై పగలు కొడతాంలే ఈసారి సలాల జోలికి వస్తే. సభ్యులందరి తరఫున నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. వివాదాలు ఏమి లేవు, ఇందులో వివాదాలు ఏమి లేవు. ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆయన ఎదురుగానే ఎన్నుకోవడం జరిగింది. మీకు కానీ ప్రూఫ్లు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మీరే చూడొచ్చు, మీకు ఇస్తాను. ఇందులో ఏమి అబ్జెక్షన్స్ ఏమీ లేవు. ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఈ విధంగా నేను ప్రెసిడెంట్ అని ప్రకటించుకోవడము ఇవన్నీ జరిగాయంట, మా దృష్టిలో వచ్చాయి. ఇవన్నీ అసలు చాలా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నారు అందరూ.
అందరూ 26వ తేదీ ఎన్నుకున్నారు. మేము దీన్ని మంచి మార్గాన తీసుకొని ముందరకు తీసుకెళ్తాము. పలువు సహాయం చేయడానికి తమ సంఘాన్ని మేము ఒక వేదికగా చూస్తున్నాము. తమ సంఘాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని పోతాము.